హాయ్ హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోద్దా శనివారం. మంచి హైప్తో సోలో రిలీజ్ సొంతం చేసుకుని మంచి రివ్యూలతో దూసుకుపోతున్న ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల పరంగా మంచి జోరుని చూపించింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం టాక్కు దగ్గ కలెక్షన్లు రాబట్టలేకపోయింది. కానీ ఓవర్సీస్ లో మాత్రం కుమ్మేసిందనే చెప్పాలి. ఇక ఓవరాల్ గా ఈ మూవీ మంచి కలెక్షన్స్ తోనే మొదటి రోజును ముగించింది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో 5.85 కోట్ల దాకా షేర్ నైతే సొంతం చేసుకుంది. అలాగే ఓవర్సీస్ లో ఎక్సలెంట్ కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా 11 కోట్ల పైగానే షేర్ మార్కును అందుకుంది. ఇక ఓవరాల్ గా మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా ఏరియా వారీగా ఎలాంటి కలెక్షన్ సాధించిందో ఒకసారి గమనిస్తే నైజాం లో 2.75 కోట్ల దాకా షేర్ ని, డేట్ లో 74 లక్షలు, ఉత్తరాంధ్రలో 77 లక్షలు, ఈస్ట్ లో 33 లక్షలు, వెస్ట్ లో 31 లక్ష, గుంటూరులో 34 లక్షలు, కృష్ణాలో 41 లక్ష, ఇక నెల్లూరులో 24 లక్షల దాకా షేర్ నైతే అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 5.88 కోట్ల దాకా షేర్ ని, అలాగే 8.85 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.10 కోట్ల దాకా షేర్ ని, ఓవర్సీస్ లో అయితే 4.40 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 11.38 కోట్ల దాకా షేర్ ని, అలాగే 20.40 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 30.62 కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద నాని కెరియర్ లో సెకండ్ ఓపెనింగ్ అందుకున్న మూవీగా నిలిచింది. ఇక ఎలాగో హిట్ టాకు వచ్చింది కాబట్టి ఈ వీకెండ్ లో జోరును చూపించే అవకాశం అయితే ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.